చేస్తారు. ప్రమాదకరమైన కాలము నడుస్తూ ఉంటుంది బయట. అంత ప్రమాదకరమైన కాలములో యజమాని రక్షించుకోవడానికి యజమానురాలు రెండింటిని ఆశ్రయిస్తుంది. ఒకటి దీపము, రెండు ఉసిరికే. అందుకే మీరు చూడండి, కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధమే. ఒకవేళ వాడి ఇంట్లో తిండేమోనని ప్రత్యేకంగా వనభోజనమని ఉసిరి చెట్టు దగ్గరికి తీసుకెడతారు. మళ్ళీ ద్వాదశి తిథి వచ్చినప్పుడు ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు. ఆ ఉసిరి గాలి తగలడం కోసం, ఉసిరి కాయ తినడం కోసం అంత జాగ్రత్తగా ఎందుకు బిగింపు తీసుకొచ్చారో తెలుసా అండి ఋషులు? ఏదైనా కేవలం ఔషధంగా స్వీకరించారు మన ధర్మంలో. ఏదైనా ఈశ్వరానుగ్రహమును ముడివేసి, ఆమ్ల ఉసిరికాయని ఈశ్వర ప్రసాదంగా. అందుకే కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతి ఆ ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా మీకు ఇస్తుంది. మీరు దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించారనుకోండి, అది మరింత అభ్యున్నతి హేతువై కూర్చుంటుంది. కాబట్టి కార్తీక మాసం అంతా తప్పకుండా ఉసిరికాయ పచ్చడి తింటుంటారు ఆదివారములు వినా. అలాగే కార్తీక మాసం అంతా దీపానికి ప్రాధాన్యం. ఈ దీపము పెట్టేటప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు శివాష్టోత్తరం కదయా మొదలుపెట్టావని మీరు అనుకోకండి. నేనే శివాష్టోత్తరం వదిలిపెట్టాను అనుకోకండి. నేను శివాష్టోత్తరమే చెప్తున్నాను. ఎలా చెప్తున్నానో నేను ముడిసినప్పుడు మీకు అర్థమవుతుంది. దీపం కార్తీక మాసంలో పెడితే కేవలం అది దీపము అని నమస్కారం చెయ్యకూడదు, ఒక మాట చెప్పి నమస్కారం చేయాలి. దామోదరం ఆవాహయామి అన్నారు. అంటే దామోదరా నీవి దీపమునందు ప్రవేశించు, లేదా ఉమాసహిత త్రయంబకం ఆవాహయామి అన్నారు. ఉమాసహితుడైనటువంటి త్రయంబకుడినైనా దీపం మీదకి ఆవాహన చెయ్యాలి, దామోదరుణ్ణైనా ఆవాహన చెయ్యాలి. ఏమండి, విష్ణువుకి సహస్రనామాలు ఉన్నాయి కదా, దామోదర అన్న పేరుతోనే ఎందుకు ఆవాహన చేయాలి? శివుడికి సహస్రం ఉందిగా. ఆ పేర్లన్నీ విడిచిపెట్టి ఉమాసహిత త్రయంబకం ఆవాహయామి అన్న మాట అని అక్షతలు ఎందుకు వేయాలి దీపం మీద? అంటే దానికి ఒక పెద్ద రహస్యం ఉంది. శివుడు కేశవుడు రెండు కాళ్ళు. మీరు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన రహస్యం. శివ కేశవ అని రెండుగా కనపడేటటువంటి పదార్థములు ఒక్కటే. శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయం విష్ణువు అయి ఉంటారు, విష్ణువు యొక్క హృదయము శివుడై ఉంటాడు. ఆయన అనుగ్రహం కలిగే వరకు రెండుగా కనపడుతూ ఉంటారు. ఆయన అనుగ్రహం కలిగితే రెండుగా ఉన్నవి ఒకటిగా మీకు దర్శనం. ఆ అనుగ్రహం కలిగే వరకే. అది అయిందా మీకు అసలు శివకేశవుల మధ్య భేదము గోచరించదు. మీరు ఎంత సంతోషపడిపోతారో ఆ రెండూ కలిసిపోయిన స్వరూపాన్ని మీరు లోపల స్తోత్రం చేయడానికి, లోపల భావన చేయడానికి. మనకి కాంచీపురానికి కేవలం 20 మైళ్ళ దూరం. వెల్లూరు రోడ్లో వెడుతుంటే మీరు కంచి ఇంకా దగ్గరికి వచ్చేస్తోందనగా 20 మైళ్ళ దూరంలో ఎడం చేతి పక్కకు ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో వెడితే ఒక క్షేత్రం ఉంది. అది తిరుప్పార్కడలి అంటారు. అంటే మనం పాలకడలి అంటాం, తిరుప్పార్కడలి అంటారు. తిరుప్పార్కడలి అన్న క్షేత్రానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా అండి? అక్కడ విష్ణువాలయం లేదు, అన్నీ శివాలయాలు. ఒకప్పుడు విష్ణువాలయం లేదు అక్కడ. ఒకానొకప్పుడు పరమ వైష్ణవుడు అనగా విష్ణువు యందు విశేష ప్రీతి కలిగిన వాడు ఇతర రూపములను అంగీకరించలేనటువంటి ఒక భక్తుడు ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు. ఆయనకు ఒక నియమం ఉండేది, విష్ణు స్వరూపాన్ని దర్శనం చేస్తే కానీ ఆయన భోజనం చేయడు. కాబట్టి ఆయన ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళడం, లోపల పెరుమాళ్ళు ఉన్నాడా అని అడుగుతుండడం. లోపల పెరుమాళ్ళు కారు, పరమేశ్వరుడు ఉన్నారు. ఆయన వెళ్ళేవారు కాదు, వెళ్ళిపోతూ ఉండేవారు. భోజనం చేసే వేళ దాటిపోయింది, నీరసం వచ్చేసింది, విష్ణుమూర్తి యొక్క దేవాలయం కనపట్టలేదు. ఆయన ఆఖరికి తను తిరిగిన దేవాలయాల్లోనే ఒక దేవాలయం ముందుకు వచ్చి పడిపోయాడు, కదలలేకపోయారు. అంతలో ఒక వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి, ఏమన్నా అలా ఉన్నారు, అంత నీరసంగా ఉన్నారు, ఏమైందన్నారు. ఏమి దిక్కుమాలూరయా, పెరుమాళ్ళకి గుడే లేదు ఇక్కడ, విష్ణువుకి గుడి లేదు. ఏం విష్ణువుకి గుడి లేకపోతే ఏం శివాలయాలు ఉన్నాయిగా అన్నాడు. కాదు, నాకు విష్ణు స్వరూపంగానే కావాలి, శివస్వరూపంగా నేను చూడను, నాకు విష్ణు స్వరూపం కావాలి. ఓహో, అదే మీ ఇబ్బంది. మరి మీరు పడిపోయిన గుడి విష్ణుమూర్తి గుడేగా, లోపలికి వెళ్ళకపోయారా అన్నాడు. అబద్ధాలు అడకు, అది విష్ణువు గుడి కాదు, అది శివాలయం, అందులో శివలింగం ఉంది, నేను రానన్నాడు.
ఆయన అన్నాడు, ఇలా వాదిస్తే ఏం వస్తుంది, నాతో వస్తే చూపిస్తా, లోపల శివలింగం ఉందో పెరుమాళ్ళు ఉన్నాడు, రండి చూపిస్తానన్నాడు. ఆయన అన్నాడు, అబద్ధం, నేను లోపలికి రానన్నాడు. సరే, ఇంతలో ఇద్దరి మధ్య వాదన పెరిగింది. ఆయన అన్నాడు, అబద్ధం అబద్ధం అని బయట కూర్చుంటే ఎలా తెలుస్తుంది, మీకేం కనపడిందో ఏం చూశారో, నాతో రండి నేను చూపిస్తాను, పెరుమాళ్ళు ఉన్నాడో లేదో లోపల. సరే పదండి అన్నారు. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. ఆయన శివలింగాన్ని చూపించి ఎవరున్నారో చూడండి అన్నారు. ఆయన శివలింగం మీద చూసేటప్పటికి చిన్మయం అంటారు, ఇలా పైకి పుటమరించినటువంటి స్వరూపం ఉంటుందే, ఆ బ్రహ్మగారు లేదా అంబ, పీఠం అంబమయం సర్వం శివలింగ ఇశ్చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం అని ఆ చిన్మయం, ఆ శివలింగం పైకి ఉబికినటువంటి బొడిపే లింగాకృతి కాకుండా ఆ పీఠం మీద శ్రీ మహావిష్ణువు నిలబడి దర్శనమిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేవాలయం అలాగే ఉంది. హరిహరనాథుడిగా తిక్కనగారికి దర్శనం ఇవ్వలా, ఆయనే శివలింగంలో శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి క్షేత్రం. మీరు ఎప్పుడైనా కాంచీపురం వెడితే, కోటేశ్వరారు అబద్ధాలు చెప్పారనుకోకండి, మీరు కాంచీపురం వెడుతున్నప్పుడు చిత్తూరు నుంచి కాంచీపురం వెళ్ళేటప్పుడు వెల్లూరు రోడ్డు అంటారు. ఆ వెల్లూరు రోడ్లో వెడుతున్నప్పుడు ఎడం చేతి పక్కకి వెడితే 20 మైళ్ళ దూరంలో ఉంది తిరుపార్కడల్ అంటారు. ఆ క్షేత్రానికి వెళ్ళి చూడండి, అత్యద్భుతమైనటువంటి స్వరూపం. కాబట్టి శివకేశవుల మధ్య భేదము అన్నట్టు కనపడుతుంది, రెండు అన్నట్టు కనపడుతుంది. యథార్థమునకు శివకేశవులు రెండు కాదు, శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. దీని గురించి పెద్దలు ఒక చక్కటి ఐతిహ్యం ఒకటి చెప్తూ ఉంటారు. వెనకటికి దేవతలందరూ రామేశ్వరం వెళ్ళారు. వెళ్ళి రామేశ్వరంలో శివలింగాన్ని దర్శనం చేశారు. దర్శనం చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది, రామేశ్వరం అనగా ఏమి. వ్యాకరణంలో రామేశ్వరం దేనికి చెందుతుంది అంటే, ఇప్పుడు నేను మీకు దాన్ని కొంచెం చెప్పాలి అంటే, రాజసేవకుడు ఏ సమాసం అని అడిగాను అనుకోండి, రాజు యొక్క సేవకుడు రాజసేవకుడు, కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. లేకపోతే నల్ల కలువ అన్నాను అనుకోండి, ఏ సమాసం అన్నాను అనుకోండి, నల్లనైన కలువ, కర్మధారయా సమాసం. కాదు, దండపాణి ఏ సమాసం అన్నాను అనుకోండి, దండము పాణియందు కలవాడు అంటే చేతియందు కర్ర పట్టుకున్నవాడు, చేతియందు కలది కలవాడు కాబట్టి బహువ్రీహి సమాసం. కాబట్టి షష్ఠీ తత్పురుషం అన్న అవ్వాలి, కర్మధారయం అన్న అవ్వాలి, బహువ్రీహి అన్న అవి ఉండాలి. వ్యాకరణంలో రామేశ్వరం ఏది అని అనుమానం వచ్చింది. ఒక ఆయన అన్నాడు, రామేశ్వరం అంటే రాముని యొక్క ఈశ్వరుడు. రాముడు ఎవరిని అర్చన చేస్తాడో ఆ శివుడు రాముని యొక్క ఈశ్వరుడు, రామేశ్వరుడు అన్నాడు. కొంతమంది అన్నారు, ఒకటిది రామునికి ఈశ్వరుడు ఏమిటి, రాముడే జగత్ప్రభువు, రామునికి మళ్ళీ ఈశ్వరుడు ఎవరుండరు, కాబట్టి రాముడికి శివుడు ఈశ్వరుడు మేము అంగీకరించామన్నారు. కొంతమంది అన్నారు, మీరు అంగీకరించకపోతే ఏమిటి, రాముని యొక్క ఈశ్వరుడే ఆయన అన్నారు. ఈ గొడవంతా ఎందుకు, కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అడుగుదాం పదండి అన్నారు. అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. అయ్యా రామేశ్వరం ఏ సమాసం అని అడిగారు. ఆయన అన్నాడు, రాముని ఈశ్వరుడిగా కలవాడు, బహువ్రీహి సమాసం. నాకు రాముడు ఈశ్వరుడు, నేను అక్కడ శివలింగంగా ఉంటాను, కానీ నాకు రాముడు ఈశ్వరుడు అంటే అయ్యయ్యో అని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి శివుని యందు అనురక్తి కలిగిన వాళ్ళు అన్నారు, శివుడు జ్ఞాని కాబట్టి ఆయన ఎప్పుడు తన గొప్ప చెప్పడం, కాబట్టి ఆయన అలా అన్నాడు, అన్నీ ఉంటుంది. నిజానికి రాముడు ఈశ్వరుడిగా కలవాడు కాడు, రాముని యొక్క ఈశ్వరుడు, షష్ఠీ తత్పురుషమే కరెక్ట్, బహువ్రీహి కాదు, ఆయన అలా అన్నాడు అంతే. సరే, ఈ గొడవ ఎందుకు, వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని అడుగుదాం, రాముడు విష్ణువు కదా ఆయన అడుగుదాం అని వైకుంఠానికి వెళ్ళారు. ఒక ఆయన అన్నాడు, రామేశ్వరం అంటే రాముని యొక్క ఈశ్వరుడు, రాముడు ఎవరిని అర్చన చేస్తాడో ఆ శివుడు రాముని యొక్క ఈశ్వరుడు, రామేశ్వరుడు అన్నాడు. కొంతమంది అన్నారు, ఒకటిది రామునికి ఈశ్వరుడు ఏమిటి, రాముడే జగత్ప్రభువు, రామునికి మళ్ళీ ఈశ్వరుడు ఎవరుండరు, కాబట్టి రాముడికి శివుడు ఈశ్వరుడు మేము అంగీకరించామన్నారు. కొంతమంది అన్నారు, మీరు అంగీకరించకపోతే ఏమిటి, రాముని యొక్క ఈశ్వరుడే ఆయన అన్నారు. ఈ గొడవంతా ఎందుకు, కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అడుగుదాం పదండి అన్నారు. అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. అయ్యా రామేశ్వరం ఏ సమాసం అని అడిగారు. ఆయన అన్నాడు, రాముని ఈశ్వరుడిగా కలవాడు, బహువ్రీహి సమాసం. నాకు రాముడు ఈశ్వరుడు, నేను అక్కడ శివలింగంగా ఉంటాను, కానీ నాకు రాముడు ఈశ్వరుడు అంటే అయ్యయ్యో అని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి శివుని యందు అనురక్తి కలిగిన వాళ్ళు అన్నారు, శివుడు జ్ఞాని కాబట్టి ఆయన ఎప్పుడు తన గొప్ప చెప్పడం,
కాబట్టి ఆయన అలా అన్నాడు, అన్నీ ఉట్టిది. నిజానికి రాముడు ఈశ్వరుడిగా కలవాడు కాడు, రాముని యొక్క ఈశ్వరుడు. షష్ఠీ తత్పురుషమే కరెక్ట్, బహువ్రీహి కాదు. ఆయన అలా అన్నాడు అంతే. సరే, ఈ గొడవ ఎందుకు? వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని అడుగుదాం, రాముడు విష్ణువు కదా, ఆయన అడుగుదాం అని వైకుంఠానికి వెళ్ళారు. అయ్యా అది షష్ఠీ తత్పురుషమా బహువ్రీహియా? శ్రీ మహావిష్ణువు అన్నారు, ఆయన అలాగే అంటారు, శివుడు పెద్ద, ఆయన గౌరవం. కానీ అసలు నిజం నేను చెప్తాను, రాముని యొక్క ఈశ్వరుడు, నాకు ఈశ్వరుడు ఆయనే, కాబట్టి ఆయనే నాకు ఈశ్వరుడు అన్నారు. శివకేశవులకు వ్యాకరణం తెలియదా ఏమి? ఇద్దరు ఓ గురువు గారి దగ్గర చదువుకోలేదా? ఇదెక్కడ గొడవ? ఆయనేమో రాముని ఈశ్వరుడిగా కలిగిన వాడిని అంటాడు, ఈయనేమో రాముని యొక్క ఈశ్వరుడు అంటాడు. ఈయన షష్ఠీ తత్పురుషం అంటాడు, ఆయన బహువ్రీహి అంటాడు. ఏది అసలు నిజం? 4 తలకాయలు ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడుగా, సృష్టి చేసేవాడు, 4 ముఖాలతో వేదం చెప్పేవాడు, ఆయన అడుగుతా గొడవ వెళ్ళిపోతుంది. ఆయన తప్పు చెప్పడుగా, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నాడు, దీనికి ఇంత దూరం వచ్చారా? మీ మొహం ఇట్సా? రామేశ్వరము అంటే రాముడు ఈశ్వరుడైనాడు, రాముడే శివుడు, శివుడే రాముడు, కల్పధారయా సమాసం రాదే, 2 కాదన్నాడు. కాబట్టి శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. ఉన్న ఆపదార్థమే స్థితికర్తగా నిలబడినప్పుడు విష్ణువుగా ప్రకాశిస్తుంది. ఆపదార్థమే మీకు ఉపకారం చేసి లయకర్తగా నిలబడి నిద్ర ఇచ్చినా, మిమ్మల్ని పొందినా, మీకు జ్ఞానం ఇచ్చి ఈశ్వరుణ్ణి పొందేట్టు చేసినా శివస్వరూపంగా ఉంటుంది. అందుకే భాగవతంలో 3 మూర్తులకు 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమగ నీవే ఫలమయమా అంటారు. 3గా 2గా కనపడి చిట్ట చివరికి 1గా అయిపోయేటటువంటి తత్వం ఏదున్నదో అది పరబ్రహ్మము, అది పరమేశ్వరుడు. అది 2గా కనపడుతుంది, కానీ 2 కాదు, ఉన్నది ఒక్కటే అని నిరూపిస్తుంది. అలా నిరూపించగలిగినటువంటి స్థితి కలిగినటువంటి పదార్థం. అందుకే వాళ్ళకి ఓ గమ్మత్తు ఉంటుంది లోకంలో. మీరు చూడండి, నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది. శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతి మహానుభావుడు, ఆయన దగ్గరికి వెళ్ళి చాలామంది కూర్చున్నారు. కూర్చుంటే ఆయన ఏ ఊరు నుంచి వచ్చారు అంటే, ఏదో ఫలానా ఊరు నుంచి. మీ పేరేమిటి? ఆయన ఏదో పేరు చెప్పాడు. ఇంకోరిని అడిగారు, మీ పేరేమిటి? ఏదో పేరు చెప్పాడు. మీరు ఏదో ఊరు నుంచి వచ్చారు, ఈ పేరు ప్రసాదిస్తున్నారు. ఒక ఆయన్ని అడిగారు, ఆయన ఏం చెప్పలేదు. మీ పేరేమిటి అన్నారు, చెప్పలేదు. ఏ ఊరు నుంచి వచ్చారు చెప్పారు. ఏం పేరు అడిగాని చెప్పలేదే అన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయాక చెప్తాను స్వామి. అదేమిటి వీళ్ళందరూ వెళ్ళిపోయాక పేరు చెప్పడానికి? ఫోన్లే, ఏదో ఇబ్బంది ఉందేమో అనుకున్నారు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత స్వామి నా పేరు ఇప్పుడు మీకు చెప్తానన్నాడు. చెప్పు. భుజంగం. ఏమది చెప్పడానికి భయం ఏమిటి? అలా చెప్పచ్చు కదా అందరి మధ్యలో అన్నారు. భుజంగం అంటే పాము కదా స్వామి, ఎలా చెప్తాను? సిగ్గేసింది. వాళ్ళందరి పేర్లో ఒకటి పేరేమో శ్రీమన్నారాయణుడు, ఒకటి పేరేమో కైలాసనాథుడు, ఒకటి పేరేమో ఉమాపతి, ఇలాంటి పేర్లు. నేనెలా చెప్పను ఆ పేర్లు? నాకు లేదు, భుజంగం పాము నా పేరు. ఆ పేరు వింటే నవ్వుతారేమో అని నేను చెప్పలేదన్నాడు. అంటే చంద్రశేఖర భారతి అన్నారు, అన్నిటికన్నా విలువైనది ఏదో దాన్నే యజమాని బాగా దాచుకుంటాడు. నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి, నా ఉత్తరయం తీసి దండం మీద బారేస్తాను, ఈ పంచ తీస్తాను, ఇంకో దండం మీద బారేస్తాను, ఏదో ఓ తేలిక పంచ కట్టుకుంటాను పడుకోబోయే ముందు. కానీ బంగారు రుద్రాక్షల్ని మాత్రం తీసి ఎక్కడ పెడతానో సభాముఖంగా చెప్పేయకూడదుగా, జాగ్రత్తగా దాచుకుంటాను కదా. కాబట్టి ఇవి బంగారంతో చేసిన రుద్రాక్షలు, జాగ్రత్తగా దాచుకోను, జాగ్రత్తగా దాచుకుంటాను. ఏమయ్యా మీ తల్లిదండ్రులు నీకు ఎందుకు భుజంగం అని పేరెట్టారో తెలుసా? పరమశివుడికేమో ఆభరణం, శ్రీ మహావిష్ణువుకేమో శయనం. ఎవడు ఇంట్లో ఏది ఎలా ఉన్నా పక్క దులుపుకుని జాగ్రత్తగా వేసుకుంటాడా వేసుకోడా? శ్రీ మహావిష్ణువుకి పడుకోవడానికి శయ్య, పరమశివుడికి మెడలో వేసుకునే ఆభరణం. కాబట్టి ఇద్దరూ ఎప్పుడూ నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటారు, ఇద్దరూ నిన్ను ఎప్పుడూ పొదివి పట్టి కాపాడాలని నీకు భుజంగమని పేరెట్టారు. సంతోషంగా నాగాభరణుడు నాగశయనుడు ఇద్దరికీ చెందినవాడిని అని చెప్పుకోకుండా సిగ్గుపడతాయా అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా నా పేరు భుజంగం అని చెప్పుకుంటాను నేను. కాబట్టి శివకేశవుల యొక్క తత్వము ఒకటిగానే ఉంటుంది, వాళ్ళిద్దరూ ఒక్కటే, కానీ 2గా కనపడడంలోనే దాని యొక్క వైవిధ్యం అంతా ఉంది. కానీ 2 కాదు, ఉన్న పదార్థము మాత్రం ఒక్కటే. మీరు చూడండి, అందుకే దీన్ని తీయడానికి పెద్దలు ఒక మాట చెప్తారు. పరమశివుడికి వామదేవ, శ్రీ మహావిష్ణువుకి వాసుదేవ. ఆయన వాసుదేవుడు, ఈయన వామదేవుడు. ఏమిటి అక్షరం మారింది ఇద్దరికి? ఒకరికి సు, ఒకరికి మా. వాసుదేవాలో సు ఉంది, మాలేదు.
ఈయనకి వామదేవాలో మా ఉంది, సు లేదు. ఇప్పుడు ఆ సు మా పైకి తీసి పక్కన పెట్టండి. సుమ పువ్వు, సుమ అంటే పువ్వు. సుమ, నీకు జ్ఞానము కలిగితే ఉన్నది ఒక్కటే, నీకు ఆ జ్ఞానము కలగనంతసేపు చాలా ఉన్నాయన్నట్టు కనపడుతుంది. సుమ పువ్వులో తేడా వస్తుందేమో, పత్రిలో తేడా వస్తుందేమో, ఇక్కడికి వస్తే బిల్వం వేస్తాం, అక్కడికి వెడితే తులసి వేస్తాం, కానీ ఉన్న పదార్థము మాత్రము ఒక్కటే. వాసుదేవ వామదేవ పేర్లతో ఉంటారు. అంటే అదే తత్వము రెండుగా ప్రకాశిస్తున్నటువంటి ఒకటి అయి ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు లలిత బ్రాండ్ బియ్యం, అమోఘమైన వంటకి అన్నప్రాసన.